Pradesh drawal capacity, Speaker Garu, Andhra Pradesh drawal capacity has increased to 1,11,400 cusecs. Sir, 1 minute. You want to see how much they have drawn? Sir, Minister Garu, Bro, on record I am saying. Minister Garu. On record I am saying. Minister Garu, TRS Prabhutvam. మీరు చైర్ను చూసుకుంటూ Okay. Thank you. మీరు ప్రసంగాన్ని నడిపియండి. Sorry. Okay. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు, హరీష్ రావు గారు గౌరవ సభ్యులు, కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ ఆపి మీకు అవకాశం దొరికినప్పుడు చర్చకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా చర్చ చేయండి. సభకు సహకరించండి దయచేసి ప్లీజ్ సభకు సహకరించండి. మీరు స్పీకర్ సార్, నేను ముందే ఒక స్లైడ్ చూపెట్టిన, అంటే ఈ శ్రీశైలం 4 షోర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయే నీళ్లు గతంలో 2014 నుంచి 2004 to 14 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతున్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతున్నదని. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 50% మోర్ వాటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోపోతే వీళ్ళు ఏమైనా మాట్లాడారు? మీరు ఏమైనా మాట్లాడింది? అసలు మీరు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ ఓకే. discharge capabilities from Srisailam reservoir in Krishna basin. ఇది by gravity flow discharge ఇప్పుడు 92,000 cusecs. Okay, canal lining is in progress. Rayalaseema lift irrigation scheme 34,722. Malayala and Muchibari scheme both 673 each. KCC lift at Muchibari 1,000 cusecs. Veligonda 11,600. Next. Okay. ఇప్పుడు another very important issue. ఇది శాసన సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ floats a tender to build Rayalaseema lift irrigation scheme. ఆ టైంలో ఒక డేట్ సెట్ అవుతుంది టెండర్స్ ఓపెనింగ్కి, టెండర్స్ క్లోజింగ్కి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలుస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయ్యుంటే, అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అబ్జెక్షన్ చెప్పుంటే, ది టెండర్ ప్రాసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ హావ్ బీన్ స్టాప్డ్. దయచేసి మీరు క్రొనాలజీ చూడండి. అపెక్స్ కౌన్సిల్ ఒరిజినల్లీ షెడ్యూల్డ్ ఫర్ 5th August 2020. బట్ లెటర్ వాజ్ రిటన్ బై చీఫ్ సెక్రటరీ తెలంగాణ for postponing any date after 20th August. దీని సిగ్నిఫికెన్స్ ఆలోచన చేయండి. 10th ఆగస్ట్కి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ క్లోజ్ అవుతాయి. మరి టెండర్స్ క్లోజ్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయినాక మీటింగ్ పెట్టాలనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు, కానీ అట్ ద రైట్ టైం. అండ్ ఇదేంటిది, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, దిస్ ఇస్ కోవిడ్ టైం. సో దేర్ ఇస్ నో రీజన్ టు ట్రావెల్ టు ఢిల్లీ. హైదరాబాద్ నుంచి పెట్టుకోవచ్చు, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు. 1 minute. ఇది హైదరాబాద్. స్పీకర్ సార్, దిస్ ఈస్ ఆఫ్ సంథింగ్ విచ్ ఆఫ్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ తెలంగాణ. ఆ మీటింగ్కి తెలంగాణ చీఫ్ మినిస్టర్కి కోవిడ్ టైంలో వీడియో కాన్ఫరెన్స్ ఇన్విటేషన్, టెండర్ జరుగుతున్నాయి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏం రిప్లై రాస్తాడు? నాకు ఇప్పుడు సూటబుల్ కాదు, గివ్ మీ ఎ డేట్ ఆఫ్టర్ సో అండ్ సో. ఆ డేట్ ఎప్పుడు? ఆ టెండర్స్ క్లోజ్ అయిన తర్వాత. ఇది ఎంత సీరియస్ ఇష్యూ యావత్ తెలంగాణ ప్రజానికని ఆలోచన చేయాలి. నువ్వు అదేవిధంగా ఏది అంటే ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండైరెక్ట్లీ హెల్ప్డ్ ఆంధ్రప్రదేశ్ బై స్పీకింగ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ so that it takes place after closing the bids of RLS, only to facilitate smooth tendering process. How see it? వాళ్ళకి మీకు తెలియదు, మీకు హరీష్ గారు మీకు విషయం తెలుసు, ఇది తెలియదని కాదు. ఇక్కడ ఈఎన్సీకి తెలుసు, అక్కడ ఈఎన్సీకి తెలుసు.
బట్ ఇట్ ఈస్ రియలీ స్ట్రేంజ్. అంటే తెలంగాణ రివర్ వాటర్ షేరింగ్కి మోస్ట్ సీరియస్ డ్యామేజ్ ఈస్ దిస్ ఇన్సిడెంట్. నౌ అంటే అపెక్స్ కౌన్సిల్ జరిగి ఉండి ఆన్ ది షెడ్యూల్ అనౌన్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ 5th August 2020 తెలంగాణ సీఎం అబ్జెక్షన్ రేజ్ చేస్తుంటే వాళ్ళు ఆ టెండర్ ప్రొసీడింగ్స్ స్టే చేస్తే ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వుడ్ నాట్ హ్యావ్ ప్రోగ్రెస్డ్. అదేవిధంగా సుప్రీంకోర్టులో దిస్ కేస్ వాజ్ నాట్ ఫైల్డ్ ఆన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బై తెలంగాణ గవర్నమెంట్. ఏ రెసిడెంట్ ఆఫ్ మహబూబ్ నగర్ గోవినోళ్ళ శ్రీనివాస్ filed a case on 15/5/2020 at NGT to restrain AP from construction of RLS. The government of Telangana then implemented into it. ముందస్తు వాళ్ళ కేసులే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి క్లారిఫికేషన్ ఏంటంటే ఆ శ్రీనివాస్కి వారే కేసు వేయించి అప్పుడు స్టే తెప్పించారని, ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని జాయిన్ అయింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే మీరు కృష్ణా నదీ జలాలు, మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు రేపు నల్గొండ కూడా పోతున్నారు, మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా. పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు 2 TMCల జియో ఇచ్చి 90 TMC అని అనౌన్స్ చేసుకొని 27,500 కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష వాళ్ళే ఆ 2 TMC నుంచి 1 TMC తగ్గించుకున్నారు. తగ్గించుకోవడమే కాదు, ఒక్క ఎకరు కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ which was started much earlier. First GO was issued by then Congress government on 8/8/2013 and Rayalaseema's GO was given 5/5/2020. Now are being treated on the same footing by Government of India. If the Telangana government then TRS government ఈ పాలమూరు రంగారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటికే ఎప్పటికో పని పూర్తి కావాలి. మరి దాని పట్ల పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా దయచేసి ఈ సభ ద్వారా మనం చేస్తాను. నెక్స్ట్ నా ఒక నిమిషం. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 6th October 2020. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ అటెండెడ్ బై హూమ్? కె చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ స్పెషల్ CS, మురళీధర్ రావు ఇంజనీరింగ్ చీఫ్, ఆంధ్ర నుంచి వై జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రం నుంచి కేంద్ర జలవనరుల మంత్రి, కేంద్ర కార్యదర్శి. నౌ అంటే ఇప్పటివరకేమో ఈ 512 TMC ఆంధ్రప్రదేశ్కి, 299 తెలంగాణకి ఇయర్ ఆన్ ఇయర్ అగ్రిమెంట్ వస్తుంది. ఈ మీటింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇది ప్రతి ఇయర్ ఎందుకు, ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదే అరేంజ్మెంట్ ఉండదు అని చెప్పిండు. దిస్ ఆన్ రికార్డ్, మినిటెడ్. మరి అంటే నిజంగా అరే కృష్ణా నదీ జలాలపై ఎంత డ్యామేజ్ చేసినరో దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే 2015 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు ఇంటరీమ్ అగ్రిమెంట్ అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు, లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఈ 512 TMC 299 till the dispute is settled. Okay. See, you read out when you want to. No, 1 minute. No, I'm not yielding, Speaker. I'm not yielding. The implication is taking this as an opportunity. CM Telangana could have raised the issue.